అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 105. హితేష్ వాళ్ళ అమ్మ మీద ఒట్టు వేసేసరికి శివాంష్కి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుని మధుర గారి మీద ప్రేమ అభిమానంతో హితేష్ చెప్పిన మాట కట్టుబడి తనకి మాట ఇచ్చేస్తాడు. ఆ రోజు నుండి శ్రీనిక మీద ప్రేమ చూపిస్తూ వస్తాడు శివాంశు. కానీ హితేష్ చెప్పినట్టు శ్రీనిక హితేష్నే వంశ్ అనుకుని తనను ప్రేమిస్తుందేమో అనే చిన్న భయం మొదలవుతుంది శివాంష్కి. తన ప్రేమ మీద ఉన్న తనకి నమ్మకం ఉన్నా కొన్నిసార్లు పరిస్థితులను బట్టి మనసు మారిపోతుంది అనే ఆలోచనతో ఉన్న శివాంష్కి శ్రీనికని గమనిస్తూ ఉంటాడు. రెస్టారెంట్లో ఫుడ్ తింటున్న టైంలో శివాంష్కి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేయటం, తనకి ఇష్టమైన కలర్ డ్రెస్సెస్ వేసుకోవటం చూసి శివాంష్కి కొంచెం ధైర్యం వస్తుంది. కానీ మనసులో ఏదో తెలియని భయం. అందుకే శ్రీనికతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళ ప్రేమ సంగతులన్నీ తనతోనే చెప్పిస్తూ తన మీద శ్రీనికని ఉన్న ప్రేమను వింటూ తెగ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ క్షణం తన జానుకి అడ్డంగా హితేష్ కాదు కదా, ఇంకెవరు వచ్చినా వాళ్ళ మధ్య మానసికంగా మునిపడిన బంధాన్ని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని ఎవరూ దూరం చేయలేరని అర్థమవుతుంది శివాంష్కి. అందుకే ధైర్యం చేసి శ్రీనికను ముద్దు పెట్టుకోవటం, హక్ చేసుకోవటం చేస్తూ శ్రీనికకి కోపం తెప్పిస్తూ వంశగా తన మీద శ్రీనికకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటూనే ఉంటాడు. శ్రీనిక వంశ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ తను చాలా బాధపడుతుందని అర్థం చేసుకుని వీలైనంత త్వరగా తనే వంశం తెలిసేలా చేయాలనుకుని 10 days టైం ఇస్తే నిన్ను వంశుని కలుపుతాను అని శ్రీనికకి మాటిస్తాడు. ఆ మాటకి శ్రీనిక మొహంలో ఆనందం చూసి మనసులో ఇంత పిచ్చి ప్రేమ ఏంటే నీకు నా మీద, ఇలాంటి కర్మ ఎవరికీ రాకూడదు, ప్రేమించిన దాన్ని ఎదురుగా పెట్టుకుని కూడా నేను నిన్నే ప్రేమిస్తున్న వాడిని అని చెప్పుకోలేని పరిస్థితి, మనస్ఫూర్తిగా నా ప్రేమను పంచి దగ్గర తీసుకోలేని సిచ్యువేషన్ అని బాధపడుతూ ఉంటాడు. శ్రీనిక మన్వితను చూసినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి, ఆవిడ ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుందని వాళ్ళకి తన దగ్గర చేయటానికి అమృత గారింటికి వెళ్తాడు శివాంశు లోపలికి వెళ్ళాలా వద్దా అని వెళ్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియక సందేహిస్తుంటే అమృత గారు కూరగాయలకని బయటకు వెళ్ళడానికని తలుపు తీసి ఎదురుగా శివాంశుని చూసి ఎవరన్నట్లు చూస్తారు. ఆంటీ, నేను వేదు వాళ్ళ అన్నయ్య శివాంశిని అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. అమృత గారు నవ్వుతూ లోపలికి రా బాబు అని పిలిచి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చిస్తారు. వేదు లేడా ఆంటీ అని అడుగుతాడు శివాంశు. వేదు మన్విత ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్ళారు శివాంశ్ అని చెప్తారు ఆవిడ. శివాంశు చిన్న స్మైల్ ఇచ్చి శివ్ అనండి ఆంటీ చాలు అంటాడు. అమృత గారు కూడా నవ్వి సరే శివ్, కాఫీనా టీనా అని అడుగుతారు. అవేమీ వద్దా ఆంటీ, మీరు కూర్చుంటే మీతో కొంచెం మాట్లాడాలంటాడు కొంచెం ఇబ్బందిగా. అమృత గారికి శివాంశ్ ఇబ్బందిని చూసి ఏదో ముఖ్యమైన విషయమే అని శివాంష్కి ఎదురుగా కూర్చొని విషయం ఏదైనా పర్లేదు చెప్పు శివ్ అంటారు అనునయంగా. శివాంశు, అది నేను మీ అమ్మాయి శ్రీనికని కోపంలో బలవంతంగా పెళ్లి చేసుకున్నాను అంటాడు. అమృత గారు అర్థం కాక మా శ్రీనికని నువ్వు పెళ్లి చేసుకున్నావా, అది కూడా బలవంతంగా, తను అసలు ఇక్కడ లేనే లేదు, ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళిందిగా అంటారు. తను బెంగళూరులో లేదా ఆంటీ, మా ఇంట్లో నా భార్యగా ఉంది అని వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందని మొత్తం చెప్తాడు. అప్పటి వరకు శాంతంగా శివాంశు చెప్పేది విన్న అమృత గారు మొత్తం విన్నాక కోపంగా శివాంశు ఎదురుగా వచ్చి చెంప పగలగొడతారు. శివాంశు పైకి లేచి ఆంటీ అని ఏదో చెప్పబోతుంటే అమృత గారు కోపంగా మా ఇంటి ఆడపిల్లలు ఇద్దరు మీ ఇంట్లో ఉన్నారు కాబట్టి చెంపదెబ్బతో వదిలేశాను, అదే నీ స్థానంలో ఇంకొకరు ఉండుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది, నా కూతురు ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలిసి కూడా తనని పెళ్లి చేసుకున్నావంటే అసలు నీది ప్రేమనా, నువ్వు ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని నీకు జరిగిన విధంగా తనకు జరగాలని తనని బాధ పెట్టాలని నా జానుని పెళ్లి చేసుకున్నావు, అదెంత పెద్ద తప్పో నీకు తెలియలేదా, ఒక ఆడపిల్ల మనసును కష్టపెట్టావు, ఆ విషయాన్ని తన తల్లికే వచ్చి చెప్తున్నావు అంటారు ఆవేశంగా. మిమ్మల్ని మీ మాటల్ని వింటే జాను చాలా గర్వంగా ఫీల్ అవుతుందా ఆంటీ, జానుకి మీరు కన్నతల్లి కాకపోయినా మీరు తనని సొంత కూతురు కంటే ఎక్కువగా తనను చూసుకుంటున్నారు అనగానే అమృత గారు షాక్ అయ్యి తడబడుతూ ఈ విషయం నీకెలా తెలుసు, అసలు జానుకే ఈ విషయం తెలీదు అంటారు. తనకి తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ తనకి 10 ఏళ్ళు ఉన్నప్పుడే మీరు అంకుల్ మాట్లాడుకోవటం తను విన్నదా ఆంటీ, అప్పుడే తనకి మీ మీద అమితమైన ప్రేమ మొదలైంది, తను సొంత కూతురు కాకపోయినా తనను చాలా ప్రేమగా చూసుకుంటూ మన్వితను సరిగా పట్టించుకోవడం లేదని అంకుల్ అన్నారని మీరు ఆ రోజు చాలా ఏడ్చారంట కదా, 1 నెల రోజులు అంకుల్తో మాట్లాడటం కూడా మానేశారంట కదా, గుర్తుందా అని అడుగుతాడు శివాంశు. అమృత గారు అలానే సోఫాలో కూర్చుంటూ బాధగా
ఏ విషయం అయితే తనకు తెలియకూడదు అని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్త పడ్డానో ఆ విషయం తనకి ఎప్పుడో తెలిసిపోయింది. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను నేను? తనకు తెలిసిన ఇన్ని రోజులు అసలు తెలియనట్టే ఎలా ఉంది? తన కన్న తల్లిని నేను కాదని తెలిసిన ఎంత ప్రేమగా ఉంది నాతో. నేను తన మీద చూపించిన ప్రేమ కంటే తనే నా మీద చాలా ప్రేమను చూపించింది. అమ్మ 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 అంటూ నా చుట్టూ తిరుగుతూ తను చేసే ప్రతి పనిని నాకు చెప్పి చేసేది. వాళ్ళ నాన్న ఎప్పుడు అనేవారు, నువ్వు శ్రీనికకే అమ్మగా రావటం తన అదృష్టం అని. కానీ ఆయన తెలియంది ఏంటంటే శ్రీనిక నా కూతురుగా ఉండటం నా అదృష్టం శివ అంటారు ఏడుస్తూ. శివాంశు, మీరు ఇలా బాధపడతారనే మీరు ఎలా తనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారో తను కూడా మీ తెలియకుండా జాగ్రత్త పడింది. తనకు మీరంటే చెప్పలేనంత ప్రేమ అంటాడు. ఈ విషయం నీకు తెలుసు అంటే జాను చెప్పిందా నీకు అని అడుగుతారు. శివాంశు ఏం మాట్లాడకుండా ఉంటే అమృత గారు ఏదో ఆలోచించి, అంటే వంశ్ నువ్వేనా అంటారు ఆశ్చర్యంగా. శివాంశు సమాధానం ఇవ్వకుంటే మళ్ళీ అమృత గారే, నా జాను ఎవరి దగ్గర తన బాధను చెప్పుకోదు, అలానే తన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోదు. కానీ ఇవన్నీ నీకు తెలిసాయి అంటే ఖచ్చితంగా నువ్వే వంశ్. అంటే ఇన్ని రోజులు నా దగ్గర వంశగా వచ్చింది ఎవరు అంటారు. నా ఫ్రెండ్ హితేష్ ఆంటీ అంటాడు శివాంశు. అమృత గారు అయోమయంగా, నీ ఫ్రెండ్ నీలా రావడం ఏంటి శివ్? అసలు నువ్వే వంశ అన్న విషయం జాను తెలుసా? మీ ఇద్దరి మధ్యలో అతను ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని అడుగుతారు. శివాంశు హితేష్కి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్పగానే అమృత గారు ఆవేశంగా, అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారా? అందరి జీవితాల్ని నాశనం చేస్తూ మన అనుకునే వాళ్ళు లేకుండా చేయడానికి నా కూతురు జీవితంతో ఆడుకోవాలని చూసిన వాడిని నీ ఫ్రెండ్ అని వదిలేసావా? అసలు జాను చెప్పకుండా వాడి చెప్పిన దానికి ఎలా ఒప్పుకొని వచ్చావు అంటారు. మీరు శ్రీనికని ఎలా పెంచారో నన్ను మధురమ్మ అలా పెంచిందండి. ఆవిడ మనసుని ప్రేమని అర్థం చేసుకుంటే ఎవరైనా సరే తలవంచాల్సిందే. అందుకే ఆవిడ మీద ప్రమాణం చేశాక నేను వెనక్కి తిరిగి చూడను. జాను తనంతట తానే నా గురించి తెలుసుకుంటుంది. మా ప్రేమ మీద నాకున్న నమ్మకం ఆంటీ అంటాడు శివాంశు. మీ ప్రేమను చూసి ముచ్చటేస్తున్నా మీ ఫ్రెండ్ మీద మాత్రం నా కోపం తగ్గటం లేదు శివ్ అంటారు అమృత గారు. తను చాలా మంచివాడు ఆంటీ. శ్రీనిక ప్రేమ నా మీద పంతం వాడిని అలా చేసింది అంతే. వాడిని మార్చాల్సిన బాధ్యత కూడా నాదే అంటాడు శివాంశు. జానుని బలవంతంగా పెళ్లి చేసుకున్నావు అనే కోపం ఉన్నా తను ప్రేమించిన వాడినే చేసుకుందనే ఒకే ఒక కారణంతో నిన్ను కూడా వదిలేస్తున్నా అంటారు అమృత్ గారు. శివాంశు నవ్వి, థ్యాంక్స్ ఆంటీ, అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు కూడా శ్రీనిక మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటే చూడలేక మీతో మాట్లాడాలని వచ్చాను అంటాడు. అమృత గారు బెంగగా, జానుని చూసి చాలా రోజులైంది శివ్, ఒకసారి తనని తీసుకురావా అని అడుగుతారు. శివాంశు తప్పకుండా ఆంటీ అంటాడు. అమృత గారు నవ్వి, ఇంకా ఆంటీ ఏంటి శివ్, సారీ వంశ్, మంచిగా అత్తయ్య అని పిలువు అంటారు నవ్వుతూ. శివాంశు నవ్వి, అలాగే అత్తయ్య అని, రేపు మార్నింగ్ మీ అమ్మాయి మీ ముందు ఉంటుంది అంటాడు. అమృత గారు, అలాగే వంశ్, కానీ తనకి నేను కన్న తల్లిని కాదన్న విషయం నాకు తెలిసిందన్నది నాకు తెలుసని చెప్పకు అంటారు. శివాంశు, అస్సలు చెప్పనత్తయ్య అని, మీ మధ్య అటువంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని నేను తీసుకురాను. అలానే మీరు కూడా నేనే వంశ అనే విషయం తను చెప్పకండి. అందుకే నన్ను శివ్ అనే పిలవండి అంటాడు. అమృత గారు, సరే శివ్ అని, జాను జాగ్రత్త అంటారు. శివాంశు నవ్వి, తను నా ప్రాణవత్తయ్య అని అక్కడి నుండి వచ్చేస్తాడు. అమృత గారు తన కన్న తల్లి కాదు అన్న విషయం జానుకి తెలుసు అన్న విషయం అమృత గారికి శివ్ ఆవిడ చెప్పాడన్న విషయం నేను మీకు చెప్తున్నా. కానీ శివ్ శ్రీనికకి ఇది చెప్పలేదు. జస్ట్ వాళ్ళ అమ్మగారితో వాళ్ళ గురించి మాట్లాడింది మాత్రమే చెప్తాడు. అంతా చెప్పి శివాంశు శ్రీనిక వైపు చూసేసరికి శ్రీనిక కన్నీళ్లతో తననే చూస్తూ ఉండడం చూసి శివాంశు, జాను ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉండకపోతే నిజంగా నువ్వు నాకు దూరం అయిపోయేవాడు కదా శివ్, అది తలుచుకుంటే భయం వేస్తుంది అంటుంది శ్రీనిక. దేవుడికి ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు జాను, మన ప్రేమ నిజమైందని ఆయనకు కూడా తెలుసు, అందుకే మనల్ని కలిపాడు అంటూ శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శ్రీనిక కళ్ళు మూసుకుని, థ్యాంక్ యూ శివ్, నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా వంశం నా దగ్గర చేసావు, నా ప్రేమను గెలిపించావు అంటుంది. శివాంశు, మన ప్రేమ అంటాడు. శ్రీనిక నవ్వి, సరే సారీ అని, శివ్, మన ప్రేమ కోసం మన్విత తన లైఫ్ను స్పాయిల్ చేసుకుంది, నీ మీద కోపంతో వేదన పెళ్లి చేసుకుందని చెప్తుంది. జాను, మన్విత గురించి నేను చూసుకుంటాను, నాకు వదిలే అంటాడు శివాంశు.
అలా కాదు శివ్, మన్విత తన తప్పు తెలుసుకుంది, కానీ ఇప్పుడు వేదు తన మీద చాలా కోపంగా ఉన్నాడు అంటుంది శ్రీనిక. వేదు మన్వితని చాలా ప్రేమించాడు జాను. తన కోపం ఎక్కువ రోజులు ఉండదు. ఒకవేళ తన కోపం తగ్గపోతే మన్వితకి తోడుగా ఉండి వాడు మనసు మనం మారుద్దాం అంటాడు శివాంశు. శ్రీనిక నవ్వుతూ శివాంశు బొగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ శివ్ అంటుంది. శివాంశు నవ్వి నువ్వు ఇలా చేసి నన్ను ఇబ్బంది పెట్టవు జాను, ప్లీజ్, ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డాను. నువ్వు జాను అని తెలిసాక ఇక పడుకో, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని తనని జోకొడుతూ తను కూడా నిద్రపోతాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.